పాట పాడడానికి హరిశంకర్ గారు డిసైడ్ అయ్యారు. వారు పాట పాడనున్నారు. ఇక్కడ చాలా మంది తెలుగు సింగర్స్ ఉన్నారు కాబట్టి పాడితే అద్భుతమైన సింగర్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి తెలుగు పాట పాడితే దొరికేస్తాను నాకు తెలుసు. సో కాబట్టి దొరక ఉండడానికి ఏదైనా హిందీ పాట ట్రై చేస్తాను. ఒకవేళ తప్పున్నా పెద్దగా అందరికీ అర్థం అవుతుందని ఆశిస్తూ. ఓకే, ఇప్పుడు వంశీ గారు అలా సైలెంట్ గా ఉండలేరు కాబట్టి మీరు పాడినటువంటి పాటకి అభినయం వంశీ గారు చూపిస్తారు. అంటే చేతులు కాళ్ళు పెద్దగా మీరు కదపక్కర్లేదు, కేవలం ఫేషియల్ అభినయం ఉంటే చాలు, మీరు పాడక్కర్లేదు. ఓకే రెడీ? వంశీ గారు ఎక్స్ప్రెషన్స్ కి ఒక టైట్ క్లోజ్. హరిశంకర్ గారికి మైక్ ఇచ్చేసాము, పాట రెడీ. నేను చాలా స్లో సాంగ్ పడతాను, అభినయం చేయడానికి ఏమి ఉండదు, టెన్షన్ పడదు. ఆయనకు కూడా కావాల్సింది అదే. మీ పాట తర్వాత మణిశర్మ గారి పాటతో మేము సిద్ధంగా ఉన్నాము. మీ పాట ముందుగా మీరు అందించేస్తే ఆ బాటలో మేము వెళ్తాం. ఫస్ట్ టైం బ్యాట్స్ పడుకున్నోడికి నెక్స్ట్ తెండూల్కర్ వస్తున్నాడంటే ఎలాగండి, మీరు కష్టం కదా. స్టార్ట్ 1 2 3. ధైర్యే సాహసే జ్యోతిలక్ష్మి గారు స్టార్ట్. यूं तो हसीनों की महाजबीनों की होते हैं रोज नजारे, पर उन्हें देख के देखा है जब तुम्हें तू लगे और भी प्यारे. यूं तो हसीनों की महाजबीनों की होते हैं रोज नजारे, पर उनको देख के देखा है जब तुम्हें तू लगे और भी प्यारे. बाहों में ले लूं ऐसी तमन्ना एक नहीं कई बार हुई, रात कली एक ख्वाब में आई और गले का हार हुई. सुबह को जब हम नींद से जागे आँख तुम्हीं से चार हुई, रात कली एक ख्वाब में आई और गले का हार हुई, और गले का हार हुई. సూపర్బ్ సూపర్బ్. హరిశంకర్ వంశీ ఏం చేస్తాడో నాకు తెలియాలి. అలీ గారు, దీని మీద మీ స్పందన మార్కుల? ఈయన పాడిన హిందీ పాట తెలుగులో మీనింగ్ చెప్పమంటున్నారు రాజేంద్ర గారు. ఎవరు చెప్తారు సార్? యూతో హసీనోं की महाजबीनों की होते हैं रोज नजारे. చాలా మంది అందమైన అమ్మాయిలు రోజు చూస్తుంటాను. వాళ్ళని చూసిన తర్వాత కానీ నువ్వెంత అందంగా ఉన్నావో నీ వాల్యూ ఉంటే నాకు తెలియలేదు. ఇలాంటి మ్యాటర్లు నేను మీతో చెప్పాలని నాకు సిగ్గేస్తుంది. బికాస్ ఇలా హరీష్ గారు అందరికీ చెప్తుంటారని చెప్తున్నాడు సార్. మీరు అందాన్ని రీడిఫైన్ చేసే మీకు అందం గురించి చెప్పడం ఏమాత్రం నాకు ధైర్యం అర్హత నాకు ఏమీ లేదని అనుకుంటూ ఇప్పటికే మేము స్టేజ్ టైం ఎక్కువ తీసుకున్నాం. మాట్లాడరా? చాలా ఎక్కువ తీసుకున్నాం యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ.